ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఒక కప్పు మర్మరాలతోని చూడటానికి బేల్పూరిగా ఉండేటువంటి కర్ణాటక స్పెషల్ గిర్మిట్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత హాఫ్ కప్ చింతపండు రసం, పావు టీ స్పూన్ బెల్లం, పావు టీ స్పూన్ పసుపును వేసుకుని ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలో నుంచి కొంచెం ఆయిల్ అన్నది సపరేట్ అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ అయిన తర్వాత ఈ పాయింట్లోనే 1 టీ స్పూన్ పుట్నాల పొడి, అదే గుల్ల శనగపప్పు అంటాం కదండి, దాన్ని పౌడర్ వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక పెద్ద కప్పు మరమరాలు, సన్నగా తరుక్కున్నటువంటి గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్నటువంటి గుప్పెడు టమాటా ముక్కలు, మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గిర్మిట్ మసాలా, 1 టీ స్పూన్ పుట్నాల పొడిని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద పైనగా చాప్ చేసినటువంటి కొత్తిమీర 1 టీ స్పూన్, కొంచెం కారపూసను వేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటూ చూడటానికేమో బేల్పూరిగా ఉండేటువంటి కర్ణాటక స్పెషల్ గిర్మిట్ రెడీ.